ఇలా 2 పార్ట్స్‌కి మెయిన్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపి ఒక పావించ్ ఖర్చులతో స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే పైన కొంచెం లేసినట్టుంది కదా, అక్కడ ఖర్చులు కిందకి అంటే కింద వైపు పెట్టుకొని దాని పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఎంత బాగా వచ్చిందో చూడండి అవుట్పుట్. సో ఇలాగే సేమ్ ఇంకో పీస్ కూడా నేను ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి స్లీవ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ లో మనం డోరీస్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అనుకున్నాం కదా. సో ఫస్ట్ అయితే మనము డోరీస్ అనేది రెడీ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ మెయిన్ పీస్ ని 1 ఇంచ్ విడ్త్ తో కట్ చేసుకున్నానండి. అన్ని కూడా క్రాస్ పీసెస్ ఒకదానికొకటి ఇలా అటాచ్ చేసుకోండి. వేసే స్టిచ్ కూడా 1వ నెంబర్ స్టిచ్ ఉంటుంది కదా, చిన్నగా వస్తుంది. సో ఆ స్టిచ్ వేసుకుంటే మనకి డబుల్ స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు పావించంత కొంచెం పెట్టుకొని మిగతా అంతా క్లీన్ గా ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీస్ ని రైట్ సైడ్ వైపు ఫోల్డ్ చేసుకొని పావించ్ గ్యాప్ తో స్టిచ్ వేసుకోండి.